కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనల్ని సజీవ లెక్కల నుంచి మరొకసారి ప్రకటన గ్రంథం క్లాసులో మరికొన్ని సంగతులు నేర్చుకోవడానికి ఆ తండ్రి అయిన దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణం కొరకే తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18 నుండి 29 వరకు తుయతైర సంఘం గురించి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 20 వచనం వరకు మనం కంప్లీట్ చేసుకున్నామన్న. ప్రకటన 2వ అధ్యాయము 18 నుండి 20 వచనం వరకు నేర్చుకున్నటువంటి భాగం. ఏ సంఘం ఇది? తుయతైర సంఘం. ఈ సంఘానికి దేవుడిచ్చిన మెప్పుల గురించి ఆలోచించాం. ఈ సంఘానికి ఆయన పరిచయం కూడా మనం చూసాం. ఆయన పరిచయం చేసుకున్న విధానం, వారిని మెచ్చుకుంటున్నటువంటి విధానం అంతా కూడా నేర్చుకున్నాం. గత క్లాసులో మనం నేర్చుకున్నది ఏంటంటే 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది తన దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. 20వ వచనం సి ఏబిసి 3 భాగాలు చేసాం. 20వ వచనం 3 భాగాలు నేర్చుకున్నాం. 20వ వచనం మొదటి భాగం ఏంటి? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మంచి తెలియజేసి పొగిడిన దేవుడు, మెప్పులిచ్చిన దేవుడు తప్పులు కూడా చూపిస్తున్నాడు అన్నది అందులో సరి చేసుకోవడానికి ఆయన హెచ్చరికలు కూడా చేస్తున్నాడు అన్నది అందులో నేర్చుకున్నాం. తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనిచున్న యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చుచున్నాం. సంఘం మీద యేసుప్రభువు వారు మోపుతున్నటువంటి తప్పు ఏంటంటే ప్రవక్తి కానటువంటి ఒక భయంకరమైనటువంటి స్త్రీని ఆ సంఘం ఉండనిచ్చుచుంది. దాని గురించి గత క్లాసులో నేర్చుకున్నాం. యెజబెలు అని అంటే ఆ పేరు కలిగినటువంటి స్త్రీ ఎవరైనా అక్కడ ఉన్నారా ఆ సంఘంలో అని అంటే ఆ పేరు కలిగిన స్త్రీ ఎవరు అక్కడ లేరు. ఎవరు మరి యెజబెలు అని అంటే పాత నిబంధనలో యెజబెలు అనేటువంటి పేరు మీద ఒక స్త్రీ, ఒక ఆమె ఉండేది. ఆమె భయంకరత్వం, ఆ రాజ్యాన్ని ఎంత భయంకరంగా పాడు చేసిందో, తన భర్తని తన వైపు తిప్పుకుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుని కూడా తన స్వాధీనంలో పెట్టుకుని విగ్రహారాధన అనేది ఎలా అక్కడ స్థాపించడానికి ప్రయత్నం చేసిందో ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి గుణగణాలు, అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక స్త్రీ మీ సంఘంలో ఉందని చెప్పడానికి ఆ పేరును యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉటంకించాడు అనేది మనం నేర్చుకున్నాం. వాస్తవానికి ఒక పాఠం మీకు చాలా లాంగ్ చెప్పాలి. నేను యెజబెల్ గురించి చెప్పాలంటే చాలా లోతుగా చెప్పాలి. మనం ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ స్త్రీ గురించి మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ స్త్రీ గురించి తక్కువ చెప్పాను ఇన్ఫర్మేషన్ మీకు. కానీ షార్ట్కట్లో ఏదైతే అవసరమో అదే మీకు నేర్పించడం జరిగింది. మీరు కావాలి అని అనుకుంటే నేను రమేష్కి, శ్యామన్నకి పెట్టాను ఒక మెసేజ్. అపవాది యొక్క మిషనరీ యెజబెల్. యేసుక్రీస్తు వారికి మిషనరీలు ఉంటారు, కానీ అపవాదికి కూడా ఒక మిషనరీ ఉంటే కనుక ఆ మిషనరీ ఎవరంటే యెజబెలే. సాతాను అద్భుతంగా వాడుకున్నటువంటి సాతాను యొక్క మిషనరీ యెజబెల్. ఆ పాఠం వాళ్ళిద్దరికి పెట్టాను. వాళ్ళిద్దరు అడిగారు ఇంకా లోతుగా ఏదైనా ఉందా అని అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాఠం. అవన్నీ వివరించుకుంటూ వెళ్తే మనం వేరే రూట్లో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుందని నేను షార్ట్ చేసి చెప్పాను. అలాంటి గుణగణాలు కలిగిన స్త్రీ సంఘంలో ఉంది. అలాంటి స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని గత క్లాసులో యేసుప్రభువు వారు తుయతైర మీద మోపినటువంటి తప్పిదాల గురించి నేర్చుకున్నాం. ఉండనిచ్చుచున్నావు అని అంటే అది చిన్న విషయం కాదు. చాలా భయంకరత్వాన్ని అక్కడ ఆ యేసుక్రీస్తు వారు పలికినటువంటి పదవులు మనం చూడగలం. అయితే దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ప్రకటన 2వ అధ్యాయము 20వ వచనం ఏ రాసుకోండి, ఎప్పటిలాగే రాసుకోండి. ప్రకటన 2వ అధ్యాయము 20వ వచనం ఏ. 20వ వచనం ఏ ఏంటి? అయినను ప్రకటన 2వ అధ్యాయము 20వ వచనం ఏ ఏంటి?
అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అదే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దీన్ని పాయింట్అవుట్ చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఆ సంఘం విషయమై ఏ విషయంలో బాధపడుతున్నారు అన్నది మనం ఆలోచన చేస్తే ఈ 20వ వచనం ఆ పాయింట్ తీసుకుని మీరు ఏం రాసుకుంటారంటే సైడ్ హెడ్డింగ్కు రాజీ పడే జనులు అని రాసుకోండి. రాజీ పడే జనులు. ఉండనిచ్చుచున్నావు అని అంటే యేసుక్రీస్తు వారు ఏ రకంగా తన బాధను వ్యక్తం చేస్తున్నారో ఆ పాయింట్లో కనపడుతుంది. అందు గురించి మరలా నేను ఆ పాయింట్ రేట్ చేయాల్సి వచ్చింది. ప్రకటన 2వ అధ్యాయము 20వ వచనం నీవు ఉండనిచ్చుచున్నావు. రాజీ పడే జనులు ఎవరు? తుయతైర సంఘస్థులు. రాజీ పడే జనులు. ఎప్పట్లానే మ్యాటర్ అయిపోయిన తర్వాత బోర్డు మీద నేను చెప్పిన విషయాలు రాస్తాను. ముందు మ్యాటరు మాట్లాడేసుకుందాం. దేవుడు అసలు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలన్నది మనం నేర్చుకున్న తర్వాత బోర్డు మీద మీరు రాసుకోవడానికి వీలుగా నేను రాస్తాను. ఏం చూస్తున్నారు? 20వ వచనం అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటది తప్పు? తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనిచున్న యెజబెల్ అనే స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు అనే విషయంలో ఏం కనపడుతుంది? సంఘం రాజీ పడుతుంది. రాజీ పడే జనులతో సంఘం నిండిపోయింది. ఆ పాయింట్లో మనకు అర్థమవుతుంది ఏంటి? రాజీ పడుతున్నారు. ఉండనిచ్చుచున్నావు అంటే ఏంటి? వారితో ఏకీభవించినట్టే కదా, రాజీ పడినట్టే కదా, నువ్వు సర్దుకున్నట్టే కదా అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన స్థానిక సంఘాలకి ఈ పాఠం ఎంతో ప్రాముఖ్యమైనది. రాజీ పడే జనులు. యెజబెలుతో దాని అనుచరులతో మాత్రమే ప్రభు సంతోషం లేనివారై ఉన్నారు అని అనుకుంటే పొరపాటే. యెజబెలు ఆమె అనుచరులతో ఆయనకి సంతోషం లేదు. సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. ఆ విషయమైన ఆందోళన పడుతున్నాడు. ఆనందం లేనివాడే సంతోషాన్ని కోల్పోయిన వాడిగా కనపడుతున్నాడు యేసుప్రభు వారు. అక్కడ తాగిపోతే మనం న్యాయం చేసినట్టు కదా వచ్చినానికి. అలాంటి చెరిపే బోధను చేయనిచ్చే స్థానిక సంఘాల విషయంలో కూడా యేసుక్రీస్తు వారు సంతోషం లేనివాడే ఉన్నాడని అర్థమవుతుంది. 100 మంది ఉన్నారండి తుయతైర సంఘంలో. ఉదాహరణకి 100 మంది ఉన్నారు. 50 మంది ఆమె అనుచరులు, ఆమె అనుచరులు ఒక 50 మంది అనుకుందాం. మిగతా 50 మంది ఎవరు? సత్యాన్ని అనుసరించేవాళ్ళు. మరి వారితో చెప్పొచ్చుగా, వారిని మాట్లాడొచ్చుగా. ఏంటి బోధలేంటి, వాక్యానికి విరుద్ధంగా ఈ క్రియలేంటి, ఇలాంటి పనులు చేయటం ఎంతవరకు న్యాయం అని మిగతా 50% మంది అడగొచ్చుగా. ఎందుకు అడగట్లా? రాజీ పడ్డారు. ఈ విషయమే వారికంటే ఎక్కువ బాధ కలుగుతుంది ఆయనకి. తప్పు చేసేవాడి కంటే తప్పు చేసిన వాడిని సమర్థిస్తే యేసుక్రీస్తు వారు బాధపడుతున్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యేకించి రాజీ పడే సంఘ సభ్యుల విషయంలో సంతోషం లేనివాడే ఉంటాడు ఎప్పుడు కూడా. ఇది మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే మన సహవాసాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సిద్ధాంతపరంగా విడిపోవటం చాలా మంచిది. సిద్ధాంతపరంగా వారిని దూరంగా పెట్టడం ప్రభువుకి సంతోషాన్ని ఇవ్వటమే. మరి ఇలా ఎందుకు దూరం పెట్టలేదు? ఇప్పుడు మీరు చాలా వచ్చేస్తాయి. ప్రేమ, దోమ ఇవన్నీ వస్తాయి. అట్ల గురించి చూద్దాం. ప్రేమ ఉండాలి కదా, వారిని ఎలా కాపాడుకుంటావు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. అర్థమవుతుందా? వీళ్ళ విషయమే సంతోషం లేనివాడే ఉన్నాడు. మిగతా 50% మంది వారి విషయమే దుఃఖపడుతున్నాడు ఆయన. బైబిల్ ఏం చెప్పింది ఇలాంటి విషయాలకి సంబంధించి? ఆమె ఏ పనులు చేయిస్తుంది అన్నాడు? జారత్వము చేయుటకు అంటే మతానికి ఇన్క్లూడై చేసేటువంటి వ్యభిచారం. వ్యభిచారం అని అంటే భక్తి ఏమి లేకుండా ఏదో పాప కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి కాదు. భక్తి చేసే ప్రాంతాల్లోనికి తీసుకెళ్ళి అక్కడ జారత్వం అనే క్రియలు జరిగించేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఆ విషయమే దాన్ని ఏమనొచ్చు? ఏ క్రియ అది? అంధకార క్రియలు. బైబిల్ ఏమి చెప్పింది ఆ విషయమే?
ఒకసారి ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 5:11 నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి అని పౌలు గారు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. వాటిలో పాలువారై ఉండక, అలా ఉంటే సరిపోద్దా తమ్ముడు? అలా ఉంటే సరిపోద్దా? పాలువారై ఉండక ఉంటే సరిపోద్దా? ఖండించాలి. పౌలు గారు ఏం చెప్తున్నాడు? పాలువారై ఉండక అంటే నాకు సంబంధం లేదు, నేను ఆ వాటిలో పాలు పంపులు లేవు అని అనుకుంటే చాలు అనుకుంటే కుదరదు. వాటిని ఖండించండి అంటున్నాడు. తెలియచేయండి, వాళ్ళకి చెప్పండి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇప్పుడైతే అంటే బైబిల్ పదాలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడైతే అనే దానికి పర్యాయపదం ఏంటి? గతంలో ఏదో చేసాం, గతంలో ఏదో కలిసి తిరిగాం, గతంలో ఏదో బ్రతికాం, గతంలో ఆయాసాన్ని కలిగించాం, దుఃఖాన్ని కలిగించాం. ఇప్పుడైతే అంటే అర్థం ఏంటి? ఇప్పుడైతే అంటే అర్థం ఏంటి? గతం గతహ అవి వదిలి పక్కటేసే. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడైతే ఎంత చక్కగా చెప్పాడు చూడండి. సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు కానీ, సహోదరుడు ఎవరైనా జారుడు కానీ విగ్రహారాధికుడు కానీ అయి ఉన్న ఎడల, నేను ఆ 2 పాయింట్లు ఎందుకు తీశాను? తుయతెరలా 2 పరిస్థితులు ఉన్నాయి. జారుడు కానీ విగ్రహారాధికుడు కానీ అయి ఉన్న ఎడల అటువానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. వెలుపల వారికి తీర్పు తెచ్చేట నాకేలా, బయటల గురించి నాకెందుకు? సంఘంలోకి వచ్చేసారు కదా, మరి ఇది మన ఇంటి సమస్య కదా, మన ఇంట్లో చెప్పాలా లేదా? బయట వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళు తింటున్నారా తిరుగుతున్నారు, నీకు అనవసరం. కానీ సంఘంలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే నువ్వు ఖండిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నట్టు ఉంది. మరి విషయాలన్నీ తుయతైర సంఘానికి తెలియదా? తుయతైర సంఘంలో ఉన్నటువంటి 50% మంది సభ్యులైన వారికి, సత్యాన్ని అనుసరించే వారికి, సత్యాన్ని ప్రేమించే వారికి ఈ విషయాలు తెలీదా? ఇవాళ చాలామంది కలిసి తిరుగుతున్నారు కదా, భిన్నమైన బాత్ చేసినా కూడా వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకి తెలియదే విషయాలు. కొంతమంది తెలుసు కూడా తిరుగుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు రాజీ పడుతున్నారు. రాజీ పడే సభ్యుల విషయమే యేసుక్రీస్తు వారు సంతోషం లేని వాడే ఉన్నాడు, ఖండించమని బైబిల్ చెబుతుంది. వారికి దూరంగా ఉండమని బైబిల్ చెబుతుంది. వారితో సాంగత్యం చేయొద్దని బైబిల్ మాట్లాడుతుంది. పౌలు గారు చెప్తున్న సంగతిలో అయితే ఇక్కడ యెజబెలుతోనూ తన అనుచరులతో తుయతైర సంఘం తన సహవాసాన్ని ఎందుకు వెనకకు తీసుకోలేదు? ప్రశ్న అర్థమైందా? యెజబెలుతోనూ తన అనుచరులతోనూ తుయతైర సంఘం తన సహవాసాన్ని ఎందుకు వెనకకు తీసుకోలేదు, తీసుకోకూడదు? కారణాలు ఉంటాయి. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. మనం ఇప్పుడు మాట్లాడితే సరిపోయింది ఏంటండి, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఆ కారణాలు ఏంటో చూసిన తర్వాత ఆ కారణాలు దేవునికి న్యాయం అనిపిస్తే రాజీ పడవచ్చు. దేవునికి అది న్యాయం కాదనిపించిందంటే మాత్రం మనం రాజీ పడకూడదు. రాజీ పడ్డామనుకోండి, మన విషయంలో కూడా యేసుక్రీస్తు వారు ఏమి లేనివాడై ఉంటాడు, సంతోషం లేనివాడై ఉంటాడు. మరి ఎందుకు వాళ్ళు వారి నుంచి డివైడ్ అవ్వలేదు, వెనక్కి తీసుకోలేదు సహవాసం? అసెంబ్లీలో మాట్లాడుతుంటారు కదా, మాట్లాడేసిన తర్వాత అది చాలా ఇబ్బంది కలిగించింది, మీరు ఆ పదం వెనక్కి తీసుకోండి అని అడుగుతారు. వెనక్కి తీసుకోకపోతే దాని మీద డబ్బడం అనుకుంటే ధర్నా వ్యక్తం చేస్తారు, వాళ్ళ వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంటారు. మేము వెనక్కి తీసుకుంటున్నాం ఆ మాట అనేసినా కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ మాట వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటన చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు కూల్ అవుతారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూల్ అవ్వాలంటే మనకేం తెలియాలి? ఎందుకు వీళ్ళు అలా వదిలేశారు, ఎందుకు వెనక్కి తీసుకోకుండా ఉన్నారు, వారితో వీళ్ళకు ఉన్నటువంటి బాండింగ్ ఏంటి, సహవాసం ఏంటి, లేకపోతే వీళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాలు ఏంటి, అసలు దీని గురించి ఆలోచన చేస్తే మొదటిది ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొదటిది ఏంటంటే యెజబెలు సంఘ నాయకుల్లో ఒకని భార్య అయినట్టు చెప్పబడిందంట. ఎందుకు ఆమె అనుచరుల నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నారని అంటే సంఘ పెద్దల్లో ఒకని భార్య,
సంఘ పెద్దల్లో ఒకని భార్య అయితే వెనక్కి వెళ్ళరా? మరి పెద్దోడు కదా, పెద్దోడు భార్య కదా, సర్లే అనేటువంటి స్వభావం వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. ఎవరు ఎలాగా ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత వదిన ఏదన్నా గబుక్కుని కాని మాట అని పలికింది అనుకోండి, మీకు నొప్పించబడ్డారు. కానీ సర్లే అన్నయ్య అలాంటి కాదు కదా, అన్నయ్య భార్య కదా, వదినే కదా, బాధ కలిగినా కూడా ఏం చేస్తారు ఒక్కొక్కసారి. అది బైబిల్కి సంబంధించి బోధ విషయమే ఆమె ఏమి మిమ్మల్ని అభ్యంతరం పెట్టలేదు, కానీ ఈమె బోధ విషయమే అభ్యంతరం పెట్టింది, బోధ విషయమే బాధ పెట్టింది, బైబిల్కి వ్యతిరేకంగా తీసుకెళ్ళిపోతుంది, కాని స్థలాల్లోనికి ప్రాంతాల్లోనికి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. సంఘ పెద్ద భార్య అని చెప్పి వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారనుకుంటున్నాను. ఆమె సంఘ పెద్ద భార్య అని ఎక్కడుంది బైబిల్లో? ఒకసారి 2వ అధ్యాయము, ప్రకటన 2వ అధ్యాయము 20 వచనం మధ్యలో ఏం చదువుతుందని చూడండి. యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. యెజబెలను స్త్రీని 20వ వచనంలో స్త్రీని అని ఉందా? చాలా ప్రాచీన ప్రతుల్లో నీ స్త్రీని అని ఉందంట. చాలా ప్రాచీన ప్రతుల్లో ఏమని ఉంది? నీ స్త్రీని. అంటే గ్రీకులో నీ స్త్రీ అనే పదాన్ని ఎప్పుడు వాడతారంటే తెలుసా? అక్కడ ఎవరో ఒకని భార్య అయితేనే తప్ప అలా వాడరంట. ఆ సంఘ సభ్యుల్లో ఎవరో ఒకని భార్య అయితేనే తప్ప నీ స్త్రీని అని వాడరంట. అంటే యెజబెలు స్వార్థికుని యొక్క కానీ సంఘ పెద్ద యొక్క కానీ సంఘ పెద్ద యొక్క భార్య అయినా అయి ఉండొచ్చు అనేది ఆ వచనాన్ని ఆధారం చేసి చెప్తున్నారంట. ఆమె యెజబెలు అనే స్త్రీని, యెజబెల్ అనే పేరు లేదు, ఆ గుణం కలిగినటువంటి స్త్రీ ఎవరు? సంఘ పెద్ద యొక్క భార్య కానీ సువార్థికుని యొక్క భార్య కానీ అయి ఉండొచ్చు. అక్కడ గ్రీక్ పదాలు అదే అర్థం వస్తుందంట. ఇప్పుడు సంఘ పెద్ద భార్య అయితే, సువార్థికుని భార్య అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటి? చాలామంది ఎందుకు వదులుకోవట్లేదు కొన్ని సహవాసాలు? బంధాన్ని బట్టి, బంధుత్వాన్ని బట్టి, ఎప్పటి నుంచి మేము కలిసి తిరుగుతున్నాం కదా అని, మాకు పరిచయం ఉన్నటువంటి పెద్ద ఆయన కదా అని కొన్ని సందర్భాలు మనం వారిని వదులుకోలేం, తేడా చేస్తున్నాడని తెలిసినా కూడా. అలాంటి పరిస్థితి తుయతైర సంఘంలో ఈ మిగతా 50% సభ్యులు రాజీపడ్డారు. కానీ యేసుక్రీస్తు ఏమని చెబుతున్నాడు? సంఘ పెద్ద అయినా పర్వాలేదు, సువార్థికుడైనా పర్వాలేదు, ఆయన ఎంత గొప్పోడైనా పర్వాలేదు, ఏం చేయాలి? ఖండించాల్సిందే, ఎవరైనా సరే పక్కన పెట్టాల్సిందే అని యేసుప్రభువు మాట్లాడుతున్నట్టు. రెండోది ఏంటంటే వాళ్ళు యెజబెలుని, ఆమె అనుచరుల్ని ఎందుకు వెనక్కి తీసుకోలేదని అంటే, ఆమె ఎవరైతే ఆమెను ఎదిరిస్తారో ఆమె చాలా బాధ పెట్టేసేదంట, చాలా బాధకు గురి చేసేసేదంట ఆమె. చూడండి, ఒక్కొక్కరిని కాదన్నామనుకోండి వాళ్ళు విడిచిపెట్టరు మనల్ని. కొంతమంది సహోదరులను చూస్తున్నాం, నేను ఇక్కడితో కట్ట ఇక వదిలేశారు, ఇక ఆయనకి నాకు కట్ట అంటారు, అదే పనిలో ఉంటారు వాళ్ళు. ఏది ఇక ఆయనతోటి అందరిని కట్ చేసే పనిలో ఉంటారు. ఇక్కడితో మేము కట్టు అని అంటారు, కానీ ఏం చేయరు? ఇక పగ 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 అంటుంటుంది, వాళ్ళ మనసు కొట్టుకుంటుంది, గుండె లబ్డబ్బని కొట్టుకోదు, పగ 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 అని కొట్టుకుంటుంది అనమాట. ఈమె అలాంటిదంట. ఎవరైనా కాదని ఎదురు తిరిగి ప్రశ్నిస్తే నిద్రపోయేది కదంట వాళ్ళ అంతు చూసేదాకా. ఇప్పుడు నవీన్ లాంటోడో లేకపోతే శ్రీన్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు న్యూట్రల్ పర్సన్స్ అనమాట. వాళ్ళు ఏమంటారంటే సాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, ఎవరిని బాధ పెట్టరు, వాళ్ళు బాధపడరు, బాధ పెట్ట తలుసుకోరు. ఇలాంటి వాళ్ళు గొబుక్కిని ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, మనల్ని బాధ పెడతారు బాబు ఎందుకు వచ్చిందని చెప్పి సైలెంట్గా ఉంటారు. నిజం చెప్పడానికి వీలు ఉండదు. కొన్ని సందర్భాల్లో మనలో కూడా కొంతమంది ఆ బలహీనతకు లోన్ అవుతుంటాం. బాబు నేను నిలదీస్తాను అడుగుతానంటే, నిన్న శ్యామాన్ అన్నాడు, ఎంతకిలా అన్న అతను తలపుట్టుగాడు, అతనితోటి మీకు అనవసరం. ఎందుకని? అక్కడితో వదిలేడు, మనం వదిలేస్తాం, కానీ అతను ఊరూరు తిరిగి ప్రచారం చేస్తాడు. ఈ మళ్ళా ఇబ్బంది పెడద్దంట. ఒకవేళ కర్మకాలి ఎదురు తిరిగామా ఈమె మనకి కంటి మీద నిద్రలాహన చేస్తుందనే భయం ఆ 50% మంది ప్రజల్లో ఉంది. ఓరు నాయను ఆమె నోట్లో నోరెట్టుకురు డ్రైనేజీలు పెట్టినట్టే అని అంటారు చూసారా?
వదిలే, అలా వదిలేస్తున్నారు. తలపోటు అయిపోద్ది ఆమెతోటి కదిపామంటే, మండి తేనె పట్టుని కొట్టినట్టు ఆమెను కదిపామంటే, దాడి చేసేస్తే ఆమె అనుచరులు తుంటేగల్లోకి వచ్చి కుట్టేస్తాయని చెప్తున్నారు. ఆ భయం ఉందంట వాళ్ళకి. ఒకటి, సంఘ పెద్ద భార్య అయినా అయి ఉండొచ్చు. రెండు, ఆమె కదిపితే కందిరేగా అయి ఉండొచ్చు. ఈ భయం వాళ్ళకి. మూడు ఏంటంటే, కొరింథీయుల వలె తీర్పు తీర్చకూడదనే భావన యందు ఈ స్థానిక సంఘం అతిశయించి ఉండవచ్చు అనేటువంటి ఒక కారణం కూడా ఉంది. అతిశయిస్తున్నారు వీళ్ళు. ఏ విషయం అతిశయిస్తున్నారు? యేసుప్రభువు అన్నాడు కదా, ఎదుటివానికి తీర్పు తీర్చొద్దు. మనం ఏదైనా ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడుతున్నాం అనుకోండి, కొంతమంది సహోదరు తీర్పు తీర్చకూడదు, అలాగా తీర్పు తీర్చేస్తావా అంటే వాళ్ళు అతిశయిస్తున్నారు. మేము ఎవరిని తీర్పు తీర్చాం, దేవుడికి అప్పచెప్తాం. మేము దేవుడే చూసుకుంటాడు, మేము వాళ్ళని అప్పచెప్పేస్తాం, దేవుడే వాళ్ళని చూసుకుంటాడు, మేమేమి తీర్పు తీర్చాం. మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మీరు అది ఇది అని మేము అనం అని అతిశయించే లక్షణం వారి దగ్గర ఉందంట. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయుల కంటే మేము గొప్పోళ్ళమని చెప్పుకుంటున్నారు వీళ్ళు. 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. కానీ జరిగిద్దా? అసలు ఏ సంస్థని ఒప్పుకుంటుందా? ఏ విశ్వాసానికి సంబంధించిన వాళ్ళని ఒప్పుకుంటారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే? కొరింథీయులు ఒప్పుకున్నారంట. ఒక తండ్రి ఉన్నాడండి, ఆ తండ్రి తన భార్యను కోల్పోయాడు. అంటే వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత అతను వేరే వివాహం చేసుకున్నాడు నడిపించడం కొరకు. ఇప్పుడు ఆమెతో ఇతను కాంటాక్ట్ పెట్టుకున్నాడు, ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు. అది సంఘం అందరికీ తెలుసు, సంఘం అందరూ చూస్తున్నారు కళ్ళతోటే. కానీ సంఘం ఏం చేయట్లేదు, ఖండించట్లా, తప్పు కదేంట్రా అని అడగట్లా. ఎందుకని చెప్పాడు చూడండి. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే కానీ ఏంటి అది ఉప్పొంగటం ఏంటి? మేము దేవుడికి అప్పచెప్పేసామండి. ఏంటి దేవుడికి అప్పచెప్పేటమేంటి చెప్పవా? కొరింథీయుల స్వభావం ఏంటి? మేము దేవునికి అప్పగించేసాం, వారు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఈ తుయతైర సంఘం కూడా వాళ్ళకంటే మేము గొప్పలమని ఏం చేస్తుంది? అతిశయపడుతుంది. యెజబెలుని ఆమె అనుచరులు ఎందుకు గంటలేదంటారు వీళ్ళు? ఆ సహవాసం నుంచి బయటకు ఎందుకు రాలేదంటారు? దేవుడే చూసుకుంటాడు, దేవుడే తీర్పు తీరుతాడు అలా అని తప్పు చేస్తే. మళ్ళీ చాలామంది అంటలేదా, అనయ్య దేవుడే చూసుకుంటాడు అనే మనకెందుకు, మరి నువ్వెందుకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అతిశయిస్తున్నారు. కొరింథీయుల కంటే గొప్ప వాళ్ళం. కొరింథీయులు తండ్రి భార్యతో తిరిగి నుండి వదిలేశారు. వాళ్ళు తీర్పు తీర్చారా? మేము వాళ్ళకంటే గొప్పవాళ్ళం. చూద్దాం, ఇంకొక పాయింట్ ఉంది. ఒక్కొక్క పాయింట్ చూస్తున్నాం. మొదటగా యెజబెలుని తన అనుచరులతోటి వీళ్ళ సహవాసాన్ని ఎందుకు బ్రేక్ చేయలేదని అంటే సంఘ పెద్ద భార్య అనుకున్నారు. రెండోది, ఆమె బాధించేదే ఉంది కాబట్టి ఆమె జోలికి వెళ్ళకూడదు అనుకున్నారు. మూడోది అతిశయిస్తున్నారు, తీర్పు తీర్చకూడదు, ప్రభు చెప్పాడు, ప్రభు వాక్యానికి మేము లోబడతాం అనేటువంటి ఒక అతిశయం వాళ్ళకి కనబడుతుంది. నాలుగోది ఏంటంటే, మనం ముందుగా ప్రస్తావించినట్టు ఇతర ఏ సంఘానికి ఇవ్వలేనటువంటి ఒక మెప్పు, మీ ప్రేమ గొప్పది అన్నాడు. నీ ప్రేమను నేను ఎరుగుదును అని యేసుప్రభువు వారు వాళ్ళకి మెప్పిచ్చాడు కదా, దానికి తెగ ఫీల్ అయిపోయారు వాళ్ళు. ఏమయ్యారు? ఆయన చాలా ప్రేమ ఆయనకి అంటే సెంటిమెంటు. ఈ సంఘానికి ఏముంది? సెంటిమెంటు. ఏ సెంటిమెంటు? బయటికి గెంటేస్తావు నువ్వు, తాగుబోతాడైతే తిరిగిపోతాడైతే అది ఎంతవరకు న్యాయం? బయటికి గెంటేస్తావా? ప్రేమ లేదా నీకు అనేది ఆవిడికి అమ్మో ఎందుకు వచ్చిందని చెప్పి మనం ఈ 7 సంఘాల్లో మనకున్నంత ప్రేమ ఇతర ఏ స్థానిక సంఘానికి లేదు. మన సంఘానికే ప్రేమ ఉందన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? వారి పట్ల ప్రేమ చూపించాలి.
ఇది ఎంతవరకు ఇదే రకమైన ప్రేమ ఇది? అంటే వాళ్ళని సహించే ప్రేమ ఇది. ఏ విషయంలో సహించాలి, ఎలా సహించాలి అనేది తెలియదు వాళ్ళకి. తుయతైర సంఘం వాళ్ళు తప్పు చేసిన వారిని మనం ఖండించి ఏలెత్తి చూపిస్తే మనం ప్రేమ లేని వారం అని అనిపించుకోవాల్సి వస్తుందని, వారిలో కలత కలుగుతుంది అనేటువంటి భావంతో కొంతమంది సభ్యులలో ప్రేమ అనేది తమ పాపాన్ని చూడక విడిచిపెట్టబడే మధురమైనటువంటి సెంటిమెంట్ గుణం కలిగి ఉన్నారంట. వాళ్ళు సెంటిమెంట్ ఫీల్ అయిపోతున్నారంట. ఎవరితో చెప్పామనుకోండి, పోన్లేసే వదిలేయండి, తప్పది, అది పోలే, వాళ్ళ కాకపోతే రేపు మారుతాడు, వదిలేయండి. పెద్ద మనుషులు అందులో ఒక 50 మందిలో 40 మంది అదేంటి ఇదేంటి అంటున్నారు. మిగతా 10 మంది ఏమంటున్నారు? ప్రేమ లేదా మీకు? బయటకు పోతే ఎక్కడ మారుతాడు? బయటకు పంపించేస్తాం, ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడిని ఎవరు మారుతాడు? ఆ మాత్రం ప్రేమ చూపించలేవు నువ్వు అని ఆ 50 మంది శాతం మాట్లాడుతున్నారంట. 50% మంది ఇలాగే చెప్తున్నారంట. ఏమని? ప్రేమ చూపించాలి, కలత వస్తుంది. వీరిని గెంటామనుకోండి ఈ వెనకాల ఇందులో ఒక 50 మందిలో ఓ 10 మంది ఆడితో సహవాసం ఉంటుంది కదా, సీక్రెట్ సహవాసం. ఆ మొలతాడికి ఈ మొలతాడికి తాళ్ళు కట్టుకున్నారనుకో, వాళ్ళ గంటతో ఈ 10 మంది కూడా వెళ్ళిపోతారని భయం. నిజంగా అలాంటి గలిబిలు కూడా అవుతుందండి కొన్ని సందర్భాల్లో. తప్పు చేసినట్టు ఖండించడంలో తప్పు ఏంటి అని అనుకోరు. వాళ్ళు వెళ్ళిపోమంటారా? సంఘంలో ఎవరిని ఎక్కరచ్చు? సంఘంలో అందరూ పర్ఫెక్టా? ఏం లాజిక్లో తెలియదు. సంఘంలో అందరూ నెక్కచ్చుకున్నారా? ఎవరి వాళ్ళకు ఉన్నాయమ్మా? ఏంటి ఎవరి వాళ్ళకు ఉన్నాయంట? ఎవరి వాళ్ళకు ఉంటే దేవుడు చూసుకుంటాడు అనకుండా తేడా వస్తుంది. కంటికి కనబడితే మాత్రం ఖండించాలి, తప్పుని ఎత్తి చూపించాలి, సరి చేసుకునే మార్గాన్ని కూడా చూపించాలి. కానీ వీళ్ళు ఆ విషయంలో వారిని గంటలేకపోవడానికి, వారి నుంచి సహవాసాన్ని వెనక్కి తీసుకోకపోవడానికి ఈ కారణాలన్నీ అడ్డు వచ్చినాయండి వాళ్ళకి. ఇప్పుడు మనకు కూడా ఉన్నట్టున్నాయి ఇలాంటివి. ఉన్నాయా? మన స్థానిక సంఘాలు ఎలాంటి క్షోభ అనిపిస్తున్నాయా? మనం వెళ్ళే స్థానిక సంఘాలు ఉంటాయి ఖచ్చితంగా. మన నరసపురాన్ని కొట్టుకు చచ్చారు అక్కడ ఉంటాయి ఇలాంటి పరిస్థితులు. అక్కడ ఎదుర్కొంటారు. ఉన్న 10 మంది ఎలా ఉంటాం, ఉన్న 20 మంది ఎలా ఉంటాం? ఒక కుటుంబంలాగా ఉంటాం మనం, ఒక కుటుంబంలో సభ్యులాగా ఉంటాం మనం. ఎవరు తప్పు చేసినా తెలిసిపోద్ది మనకి. అందుగురించి తప్పు చేసేవాడు కూడా కుటుంబం మీద ఉన్న ప్రేమతో తప్పు చేయకుండా నీతిగా బతుకుతారు. తక్కువ మంది ఉంటే. ఎక్కువ మంది ఉన్నారనుకోండి, గుంపులో కొట్టుకుపోద్దని ఎలా పడితే అలా బ్రతుకుతారు. అక్కడ ఉంటాయి ఈ సమస్యలన్నీ. సంఘ పెద్ద భార్య తప్పు చేస్తున్నా కూడా మిగతా సభ్యులు ఖండించలేని పరిస్థితులు అక్కడ ఉంటాయి. మా సంఘానికి 50,000 మంది వస్తున్నారు, 1,00,000 మంది, ఏం చేసుకుంటావు? అలా ఇలాంటివన్నీ వచ్చి పడతాయి సంఘానికి. అండి, దోషాన్ని సహించడంలో వారికి ఉన్నటువంటి హేతువులు ఏమైనా కూడా ఆ హేతువులను బట్టి యేసుక్రీస్తు వారికి అంగీకారంగా లేవు. నీవు ఉండనిచ్చుచున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన అంగీకరించట్లా. నువ్వు ఉండనిచ్చావంటే ఈ కారణాలు ఉన్నాయి, ఈ కారణాలు నాకైతే ఇష్టంలే, ఈ కారణాలు బట్టి నువ్వు ఉండనిచ్చావంటే మాత్రం నాకు సంతోషం లేదు. అది నాకు నీకు అంగీకారమేమో కానీ నాకు అంగీకారం కాదంటున్నాడు. ఉండనిచ్చుచున్నావు అని గుచ్చి మాట్లాడుతున్నట్లేదా? ఎందుకు ఉండనిచ్చుచున్నావు? ఈ కారణాలు ప్రభువా అని మీరు చెప్తే మాత్రం ఆ కారణాలు నాకు అంగీకారం కాదు. ఆ కారణాలు బట్టి మీరు ఉండనిచ్చారంటే మాత్రం అవి సరైనటువంటి కారణాలు కాదు అంటున్నాడు యేసుప్రభు. యెజబెల్ సంగతి తెలుసుకోవటం అనేది ఈ సంఘానికి బహు ఒత్తిడిగా ఉన్నటువంటి పని అయినట్టు తుయతైరలోని క్రైస్తవులు తెలుసుకోవాలని యేసుక్రీస్తు వారు కోరుతున్నారు. చాలా మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు చాలా ఒత్తిడిగా ఉన్నారు, ఇది చాలా ఒత్తిడి పడిపోతుంది, ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నట్టు ఉంది. ఎందుకు వెళ్ళలేకపోయారు వాళ్ళని? ఇన్ని కారణాలు ఉన్నాయి. ప్రకటన 2వ అధ్యాయము 20వ వచనంలో తుయతైర మీద యేసుక్రీస్తు వారు మోపినటువంటి నేరాల్లో కంప్లీట్ చేసుకున్నాం మనం. 20వ వచనం కంప్లీట్ చేసుకున్నాం. అయితే 20వ వచనం నియమం, ప్రతి వచనానికి నియమం నేర్చుకుంటూ వస్తున్నాం. నియమం, అన్వయింపు. ఆ కాలంలో వాళ్ళకి మాత్రమే కాదు, ఆ వచనంలో టోటల్గా సార్వత్రిక సంఘానికి ఒక నియమాన్ని ఇస్తారు ఆయన. అన్ని కాలాలకు సంబంధించిన వ్యక్తులకి
ఒక నియమం అనేది అక్కడ దేవుడు ఏర్పాటు చేస్తారు. ఆ నియమాన్ని తీసుకోవాలి. తర్వాత అది వాళ్ళకే కాదు, అది వాళ్ళ జీవితాల్లో జరిగింది మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలి, దాన్ని ఏ రకంగా మనం తీసుకోవాలనేది క్రైస్తవుడిగా మనం నేర్చుకోవాలి. నియమం 20 వచ్చిన ఒక నియమం ఏంటంటే, సంపూర్తి సహనం బైబిల్ సంబంధమైనది కాదంట. నియమం ఏంటి? 20 వచనం, సంపూర్తి సహనం బైబిల్ సంబంధమైంది కాదు. వచ్చిన మనకి ఏమి నేర్పిస్తుంది? సంపూర్తి సహనం అంటే ఇక అలా ఉండిపోవటం, ఇక అసలు ఇక ఎన్ని చేసినా అలా సహించుకుంటూ వెళ్ళిపోవటం అనేది బైబిల్ పద్ధతి కాదండి. అది ఎవరు చెప్పారు? అది 20 వచనం చెప్తుంది మనకి. యేసుక్రీస్తు వారు తుయతైర సంఘం మీద ఏ నేరాలు అయితే మోపారో ఆ నేరాలను మనం అన్వయించుకున్నప్పుడు, దాన్ని పరిశీలన చేసిన తర్వాత యేసుక్రీస్తు వారి మాటలు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, సంపూర్తి సహనం అనేది అవసరం క్రైస్తవుడికి. ఈ ఈ సంపూర్తి సహనం అనేది మాత్రం ప్రమాదానికి దారితీస్తుంది. సంఘం క్షేమాభివృద్ధికి ఇది సరైనటువంటిది కాదు. సంపూర్తి సహనం కోరుకోవట్ల, అది బైబిల్ సంబంధమైనది కాదు. ఎక్కడైనా సంపూర్తి సహనం చూపించినట్టుందా? ఉదాహరణకి దేవుడే చూడండి, నోహు కాలంలో తన దీర్ఘశాంతమును కనపరిచెను. దీర్ఘశాంతమును కనపరిచెను అంటే అందులో కూడా ఏం కనపడుతుంది? సంపూర్తి సహనం కనపట్ల. అంటే దీర్ఘశాంతం చూపించడం అంటే ఏంటి? ఇంకేం చేసినా ఆయన వారి కొరకు సహించాడు అనేది కనపడుతుంది. మరి ఒక రోజు ఏం జరిగింది? జలప్రలయం వచ్చిందిగా. సహనంలో సంపూర్తిగా చూపించలేదు ఆయన. అంటే ఆయన తప్పు పట్టడానికి కాదు, మారకపోతే ఆయన క్షమించడం, మారకపోతే మాత్రం ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఆయన సహనం లేనివాడని, దీర్ఘశాంతం లేనివాడని మనం చూపించడానికి కాదు ఇది ప్రయత్నం. క్రైస్తవులుగా ఆయన నుంచి ఆయన గుణం ఏంటంటే, ఎంతకాలమైన వేచి చూస్తాడు. అలా అని చెప్పేసి చచ్చిపోయేంత వరకు, చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన అదే దీర్ఘశాంతాన్ని చూపిస్తాడనేది తప్పు. చనిపోయిన తర్వాత కూడా చూపిస్తాడా? సంపూర్తి సహనం అనేది బైబిల్ సంబంధమైనది కాదు. 20 వచనం మనకు నేర్పుతున్నది అది. నియమం 20 వచనం మనకు నేర్పుతున్న అన్వయింపు. నేను ముందు కొన్ని మన ప్రసంగ శాస్త్రులు చెప్పినట్టు కొన్ని పదాలు మనం యూజ్ చేస్తాం, పదాలు వాడేస్తాం, కానీ ఆ పదాలకు అర్థం మనకి తెలియదు. ఆ పదాలైనా ఎందుకు వదులుకోవాలి? నేను ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఇంగ్లీష్ అనేది చదువుకోకపోవటం వల్ల. ఇంగ్లీష్ అనేది తెలుగు పదాల కంటే ఎక్కువ పర్యాయ పదాలు ఉంటాయి. ఒక పదం ఇంగ్లీష్లో ఇచ్చిన అర్థానికంటే మన తెలుగులో ఇచ్చిన అర్థం తక్కువ ఉంటుంది. అందు గురించి బాధపడతాను. మన తెలుగులో కూడా చాలా పెద్ద పెద్ద లోతైన పదాలు ఉన్నాయి, దాని గురించి చాలా భావాలు ఇచ్చి ఉన్నాయి. ఇంగ్లీష్ దాకా వెళ్ళకపోయినా ఈ పదాలైనా మనం నేర్చుకోవాలిగా. మీరు అలాగే స్కూల్లో నేర్చుకున్నారో లేదో తెలీదు, ఇక్కడ ఆ పదాలకి కొన్ని అర్థాలు తెలుసుకుందాం. అంటే గ్రాంధికంగా ఆ పదాలు వస్తాయి, ఆ పదాలు వాడాలి. కొన్ని సందర్భాల్లో మనం ఆ పదాలు వాడాలి. ఆ పదాలకు అర్థం తెలియకుండా వాడామనుకోండి, దారుణంగా ఉంటుంది, నవ్వులు పాలవలసి ఉంటుంది. చూద్దాం. దీంట్లో కొన్ని పదాలు అర్థం కానట్టుకుంటాయి, కానీ చాలా బాగుంటుంది. 20 వచనం మనకి ఏం అన్వయించబడుతుంది అని అంటే, మొత్తం 20 వచనంలో టోటల్గా నిర్ణయం అనే ఒక చిన్న పదం మీద నడుస్తుంది. 20 వచనం ఏమి అన్వయించుకోవాలి? నిర్ణయం అంటే డిసిషన్, అంటే నిర్ణయించుకునేటువంటి మంచి అవకాశం. వాళ్ళు నువ్వు ఉండనిచ్చుచున్నావు అన్నప్పుడు అర్థం ఏంటి? వాళ్ళు కొన్ని కారణాలు బట్టి ఆమెను ఉండనిచ్చారు. ఆ కారణాలు ఏంటి చూసాం. ఆ కారణాలు పక్కన పెట్టి, ఆ కారణాలు యేసుక్రీస్తు వారు అవి గొప్పగా చూడట్లేదు, ఆ కారణాలు అయితే సరైనవి కావని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత నువ్వేం చేయాలి? ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఒక మంచి నిర్ణయం అందులో మనకు కనబడుతుంది. వాళ్ళకి కాదు, మనకి. అది ఆల్రెడీ జరిగిపోయింది. వాళ్ళకి ఆ నష్టం, జరిగిపోవాల్సిన నష్టం వాళ్ళకి జీవితాల్లో, వారి సంఘాల్లో జరిగిపోయింది. మనం అన్వయించుకోవాలి. ఇప్పుడు ఇది విన్న తర్వాత మనం ఒక మంచి నిర్ణయం చేయాలి, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏంటనంటే, ఒక సంఘం
అనియంత్రిత సహనం ఒక మంచి ధర్మం అని అనుకోవచ్చంట. అనియంత్రిత. అనియంత్రిత అంటే నియంత్రణ లేకుండా, పరిమితులు లేకుండా, ఏ నియమం లేకుండా. అనియంత్రిత సహనం మంచి ధర్మం అనుకోవచ్చంట సంఘం. నిజంగా దీన్ని నేను ఫాలో అవుతే 40 మంది నుంచి 1000 మందికి వెళ్తుంది సంఘం. సంఖ్య ఎలా పెరిగిద్ది? 40 నుండి 1000కి వెళ్తుంది. ఎందుకని? ఏ నియమం లేదు, పరిమితులు లేవు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నీకు నియమాలు లేవు. శుక్రవారం ఖచ్చితంగా నువ్వు రావాలి, ఆదివారం ప్రార్థనలో నువ్వు ఉండాలి, లేకపోతే కుదరదు. సభలు పెడుతున్నావు, నువ్వు ఖచ్చితంగా అది అటెండ్ అవ్వాలి. ఇలాంటి నియమాలు ఏమి లేవు. కుదిరితే రాలేదు, లేదు నాన్న అన్నావు అనుకో, అయ్యి మా పాస్టర్ గారు దేవుడు అంటారు. నియంత్రణ లేదు. సినిమా చూస్తున్నావా, చూడు, మంచి సందేశం తీసుకున్నావు అనుకోండి, అయ్యి బాబు నెంబర్ 1 అంటారు. అంతేక మంచి పాతి కుటుంబ కథా చిత్రాలు ఉంటాయి, అవి చూడు నాన్న, అవసరపడి నేను షేర్ చేస్తాను, నీకు తెలియపోతా అన్నావు అనుకో, అయ్యి బాబోయ్ ఆ సంఘానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఏ సహనం ఇది? వాస్తవానికి సంఘాలన్నీ అయ్యే కోరుకుంటాయి, కానీ దేవుడు కోరుకుంటలేదు అవి. అనియంత్రిత సహనం మంచి ధర్మం అని అనుకోవచ్చు, కానీ మనం ఎంపిక చేసుకోవాలని బైబిల్ కోరుతుంది. నువ్వు మంచి నిర్ణయం తీసుకో. ఇలాంటి సంఘాల్లో ఉంటే నువ్వు ఆత్మీయంగా బలపడవు. ఒకవేళ నువ్వు వెళ్ళే సంఘం, స్థానిక సంఘం ఎలాంటివి ఉంటే వారికి చెప్పు, వారిని మార్చు, అవసరమైతే ఖండించు, వారిని సత్యంలోనికి నడిపించు అని బైబిల్ చెబుతుంది. 20వ వచనం అయితే అదే నేర్పిస్తుంది మనకి అన్వయించుకుంటే. ఉదాసీనత ఇంతకుముందు నేర్చుకున్నట్టు, ఉదాసీనత ఎంపిక చేయదంట. ఏంటి, ఏది సరైంది కాదు అనే విషయంలో ఉదాసీనత ఎంపిక చేయదు. ఉదాసీనత అంటే ఆసక్తి లేకపోవటం, శ్రద్ధ లేకపోవటం, ఏదైనా విషయం పట్ల భావోద్వేగ ప్రతిస్పందన లేకపోవటం. చాలా సంఘాల్లో చాలామంది భక్తులు ఉదాసీనతతో ఉంటారు. ఏవయా అని అడిగామనుకోండి, అలా చూస్తాడంటే అతనికి ఏమి లేదు, సంఘం అంటే ఆసక్తి లేదు, సంఘ క్షేమాభివృద్ధి అంటే ఆయనకి పట్టదు, ఆయనకి భావోద్రేగాలంటే ఏమీ లేవు. ఆయన ఒక నరకబడినటువంటి తుమ్మ దొంగలు అంటాడు. అది ఎట్టి పాడేస్తే అటు పొడి ఉంటుంది, మనం తిప్పుకోవాలి తప్ప అది అలాగే ఉంటుంది. కానీ సంఘంలో మాత్రం ఉంటాడు, ఏళ్ల తరబడి వస్తాడు, ఉదాసీనంగా ఉంటాడు, అటు చెప్పడు ఇటు చెప్పడు, ఆ మధ్యలో బావుడు పిల్లలు చూస్తాడు గోడ మీద ఉండి. జనం ఏ పక్క ఉంటే పక్క ఉరికెత్తాడు. ఇక అలా ఉరికివాడు కూడా కాదు ఉదాసీనత అంటే. అలాంటి వాళ్ళు ఉన్నారా? మంచి నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు. తర్వాత 20వ వచనంలో మన అన్వయింపు ఏంటంటే, కల్తీ లేని సహనం యొక్క అనుమతితో పాటు వెళ్ళడం సరైనది కాదంట. కల్తీ లేని సహనం, వారు సహనం చూపిస్తున్నారు, ఆ సహనంలో ఏం లేదు, కల్తీ లేదు. అలాంటి కల్తీ లేని సహనం యొక్క అనుమతితో పాటు మనం వెళ్ళిపోవటం అనేది సరైనది కాదు. ఏదైనా సరే మనం ప్రశ్నించాలి, పరిశీలించాలి, ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అని అంటున్నాను అనుకోండి, అన్నయ్య చెప్పిందే కరెక్ట్ అని నా వెనకాల రావాల్సిన అవసరం లేదు. ఆలోచించాలి కదా. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి దేవుడు మనకి జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానంతో పని లేదు మనకి. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చినా ఆ జ్ఞానంతో పని లేదు. దానికంటే గొప్ప చట్టాన్ని ఇచ్చాడు. కొత్త నిబంధన చట్టం కింద ఉన్నాం మనం. ఆ చట్టాన్ని ఆధారం చేసుకుని మనకు మంచి నిర్ణయం తీసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కొన్ని సంఘాల్లో తక్కువ ప్రమాణాలు ఉంటాయి, కొన్ని స్థానిక సంఘాల్లో ప్రమాణాలు అంటే ఏమీ ఉండవు, ఉంటాయి, బాగా తక్కువ ఉంటాయి. ప్రమాణాలు అంటే నియమాలు, కట్టడలు. ఆ సంఘానికి ఏదో 2-3 కట్టడలు ఉంటాయి, ఎక్కువ కట్టడలు అనేవి ఆ సంఘానికి ఉండవు. ఆ సంఘాల్లో లైంగిక అనైతికత, అబార్సులు చేయించుకోవటం, లేదంటే అనాయాస పట్ల ఉదాసీనంగా ఉంటాయి. అనాయాస అంటే వస్తాయని చెప్పాను కదా, అనాయాస ఇదొక పదం. లేకపోతే ఈ పదాలు రాసేసుకోండి, పాయింట్లోని ఈ వివరణ
మీరు యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు అనియంత్రిత అని లైన్లో చెప్పుకెళ్ళిపోతాను నేను. చెప్పుకెళ్ళిన తర్వాత మరలా అక్కడ ఈ వివరణ ఎలా ఇవ్వగలను? ఇప్పుడు రాసేసుకున్నారనుకోండి, అనియంత్రిత అంటే ఏంటి, అనాయాస అంటే ఏంటి, మీరు ఇప్పుడు రాసుకున్నారనుకోండి, అప్పుడు ఆ పాయింట్ వచ్చినప్పుడు ఈ చూడగలుగుతారు మీరు. ఎవరు రాస్తున్నారు? అనాయాస పట్ల ఉదాసీనంగా ఉన్నాయంట కొన్ని సంఘాలు. అనాయాస అంటే ఏంటంటే సాధారణంగా బాధాకరమైన, కోలుకోలేని బాధపడుతున్న వ్యక్తికి సహాయం చేయటం లేదా జీవితాన్ని ముగించే చర్య. కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయి? లైంగిక అనైతికత, అబార్షన్లు లేదా అనాయాస పట్ల ఉదాసీనంగా ఉన్నాయి. అనాయాస అంటే ఏంటంటే సాధారణంగా బాధాకరమైనటువంటి, కోలుకోలేనటువంటి దెబ్బతిని బాధపడుతున్న వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి సహాయం చేయలేకపోవటం, ఇక వారిని వదిలేసేయటం. అలా బాధపడే వ్యక్తుల్ని పట్టించుకోవట్లేదండి కొన్ని సంఘాలు. ఇంకా వాళ్ళ జీవితం ముగించుకోవటమే. అనాయాస, అనియంత్రిత రాసుకున్నారు. ఇది 20 వచనం అన్వయింపులో ఇది కేవలం ప్రాధాన్యత మాత్రమే, వారి కేంద్ర క్రియాశీల సూత్రం ఎంపిక కాదు. ఏది నిజమో నిర్ణయించడంలోని స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నారంట. ఏది నిజమో నిర్ణయించుకోవటంలో స్వయం ప్రతిపత్తి అంటే ఎవరికి వాళ్ళు సంఘంలో సమూహంగా తీసుకోవచ్చు, వ్యక్తిగతంగా కూడా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని స్వయం ప్రతిపత్తి అంటారు. ఏది నిజమో నిర్ణయించడంలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? స్థానిక సంఘాలు ఏం కోరుకుంటున్నారు? స్వయం ప్రతిపత్తి. అంటే మేము నిర్ణయించుకుంటాంలే ఏంటో, సంఘం అందరూ నిర్ణయించుకుందాం. ఒకవేళ సంఘ నిర్ణయాలు కరెక్ట్ కాదనుకో, నచ్చలేదనుకో, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. అలా ఉన్నారంట సంఘంలో. అలా ఉంటే సంఘం డ్యామేజ్ అవుద్ది. ఇది కల్తీ లేని సాపేక్ష ఆలోచన. ఏది? స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నారు చూసారా, అదేంటంటే కల్తీ లేని సాపేక్ష ఆలోచన. కొత్త కొత్త పదాలు వస్తున్నాయా? ఏ ఆలోచన? సాపేక్ష ఆలోచన. ఏది? మనం ఏమి నిర్ణయించుకోవాలన్న దానికి సంబంధించి వ్యక్తులు ఏం కోరుకుంటారు ఎక్కువ? ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయించుకుందాం, సంఘంగా నిర్ణయించుకుందాం, సమూహంగా నిర్ణయించుకుందాం. అది అవ్వలేదనుకో, ఎవరికి వాళ్ళు నీ నిర్ణయం నువ్వు తీసుకో, నీ నిర్ణయం నువ్వు తీసేసుకో. లేరు అలాంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు. అయితే ఇది కల్తీ లేని సాపేక్ష ఆలోచన అంట. సాపేక్ష ఆలోచన అంటే సాపేక్ష తీసుకుంటాను, ఒకసారి మీరు తాగేసేయండి. సాపేక్ష అంటే సాపేక్ష ఆలోచన అని రాసుకోండి. సాపేక్ష అంటే ఏంటంటే ఒక భావన. సాపేక్ష అంటే ఒక భావన. ఇక్కడ ఏది కూడా సంపూర్ణంగా ఉండదు. సాపేక్ష సిద్ధాంతం తెలుసు కదా, సాపేక్ష సిద్ధాంతం తెలీదా? ఇక్కడ ఏది కూడా సంపూర్ణంగా ఉండదు. ప్రతిదీ వేరే దానితో పోలిస్తేనే తప్ప అర్థవంతంగా ఉండదు. మనం సాపేక్ష సిద్ధాంతం మీరు చూడండి. ఇప్పుడు ఐన్స్టీన్ది అది, ఐన్స్టీన్ది. ఆయన తెలివితేటలన్నీ వాడుతుంటాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడు, ఒక వ్యక్తి ఇంకొక ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. కారులో కూర్చున్న వాడికి వేగంగా వెళ్తుందని తెలుస్తుందా? శ్రీకాంత్ మన కాకినాడ వెళ్ళి వచ్చినప్పుడు 70 మీద వస్తున్నాడు, కానీ స్లోగా వెళ్తున్నట్టు ఉంది. శ్రీకాంత్ ఏంటి స్లోగా వెళ్తున్నామని అంటే, మోటార్ సైకిల్ని చిన్న చిన్న మాల్ ఆటోలు ఉంటాయి కదా, వాటిని కూడా శ్రీకాంత్ వ్యాన్ సైడ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుంది. అక్కడ 70 ఉంది. అదే 70 నేను బండి మీద వెళ్ళాను అనుకోండి, చెవులో గాలి వెళ్ళిపోయి బెజ్జలు వెళ్ళిపోతాయి, కరెంట్ పేరు కూడా పగిలిపోద్ది, లేచిపోతాయి, జుట్టు అంతా చెరిగిపోద్ది. అదే ఆటోలో ఆ వ్యాన్లో కూర్చుంటే నాకు తెలియట్లా, నేను అందులో కూర్చున్నప్పుడు నాకు తెలియట్లా. ఎప్పుడు తెలుస్తుంది?
ఆ బయట వైపు చూశాను అనుకోండి, ఏంటి ఇంత ఇంత వేగంగా వెళ్ళిపోతున్నాం మేము అన్నప్పుడు ఆలోచన వస్తుంది. తుయతైర సంఘంలో సభ్యులు అలాగే ఉన్నారు. వాళ్ళు పక్కదాంతో కంపేర్ చేసుకుంటలేదు, వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు భూమి ఉందండి, ఈ ప్రపంచంలో అత్యంత వేగవంతంగా ప్రయాణం చేసే వాళ్ళు ఎవరో చెప్పనా? మనమే. గంటకి 1,36,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి. మనకు తెలుసా? సైలెంట్గా ఉంది. అంతా సైలెంట్. సాపేక్ష సిద్ధాంతం అది. అలాంటి ఆలోచనలతో ఉన్నారంట సంఘాల్లో. చూస్తే అర్థమవుతుంది. నేను అందుకే కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తుంది, మా స్థానిక సంఘంలో నాకైతే అనిపిస్తుంది, ఒక్కొక్కసారి భిన్నమైన బోధ చేసే వాళ్ళు కూడా ఇంటే బాగున్నాని. అర్థమైందా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా పిల్లలకి, తాగుడికి బానిస అయిపోయి భార్య పిల్లలు పట్టించుకునేటువంటి ఒక భర్త, ఒక తండ్రి అలాంటి ఎవరైనా వీళ్ళకి పరిచయం అవుతే బాగుండని. వీళ్ళకి అర్థం అవ్వలేదు. ఎవరికి? తూతేరికి అర్థం అవట్లా. వాళ్ళు ఏదో మంచి పనులు చూసుకుని కంపేర్ చేసుకుని ఎదరికెళ్ళిపోతున్నారు. అందుగురించే కల్తీ లేని సాపేక్ష ఆలోచన అది. ఏది? స్వయం ప్రతిపత్తి. ఎవరికాళ్ళు మీరు ఏది కావాలనుకుంటే అది నిర్ణయించుకోండి అని చెప్పి సంఘం అది ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందదు. 20 వచనం అది గుర్తుపెట్టుకోండి. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకునే అవకాశాలు వాళ్ళకి ఇవ్వకండి. మీరు కారులో కూర్చున్నటువంటి ఒక వ్యక్తిలాగా ఏదో ఏమి లేదులే, వేరే దాంతో పోలిస్తే తప్ప బాగానే నడుస్తుంది కదా అనేటువంటి ఆ స్వభావాన్ని విడిచిపెట్టండి. 20 వచనం అదే చెబుతుంది. అన్వయించుకుంటే అర్థమవుతుందా మీకు? కొద్ది కష్టం అవుతుందా? బహువచన సమాజానికి సంపూర్ణ తత్వశాస్త్రం ఏ రకంగా ఉంటుందని అంటే, బహువచనం అంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నటువంటి సంఘానికి, ఎక్కువ మంది సభ్యులు ఉన్నటువంటి ఆ సమాజానికి తత్వశాస్త్రం బాగా ఎక్కుతుందంట. ఎందుకనంటే ఎవరి తత్వాన్ని వాళ్ళు, ఎవరి గుణాన్ని వాళ్ళు అనుసరించి ముందుకెళ్ళిపోవచ్చు అన్నట్టుగా. కానీ ఇది మనకి తెలియకుండానే సహనాన్ని కోరుకుంటుందంట. ఎక్కువ మంది ఉంటారు చూసారా సభ్యులు, ఆ సంఘం ఏం కోరుకుంటుంది? సహనం కోరుకుంటుందంట. ఎందుకని? ఎక్కువ ఉన్నారు కదా, దానివల్ల ఎందుకు పాడు చేయటం, ఎందుకు కాంప్రమైజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోదాము, ఇలా వెళ్ళిపోతే మనకి ఇబ్బంది లేదు, వారి నమ్మకాలను మనం గౌరవించడం మంచిది, ఇబ్బంది పెట్టకండి అనే సహనం అన్నమాట. ఇలా చూపిస్తే సంఘం మంచి నిర్ణయం తీసుకోలేదు. సహనం అంటే ప్రజలతో దీర్ఘశాంతం అని అనుకున్నారు చాలామంది. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారితో మనం ఎలా ఉండాలి? వారితో ఎలా ఉండాలి? మనం ఏకీభవించి వెళ్ళిపోతే మంచిది, ఏ గొడవ ఉండదు, డిస్టర్బెన్స్ అవ్వదు, సర్లే అలా ముందుకు సాగిపోదాం అని అనుకుంటే మాత్రం ఇబ్బందులు పడుతుందంట సంఘం. అయితే ఇప్పుడు సహనం అంటే ఏంటి? అన్ని అభిప్రాయాలు సమానంగా ఉంటాయి, సమానంగా ఉన్న చెల్లుతాయి అని కాదు. 20 వచనం ప్రకారం అలాంటి పరిస్థితి మనం ఆలోచించకూడదు. అది ఆలోచనలో పెద్ద మార్పు. మన పరిస్థితుల్లో కూడా మనం సత్యాన్ని అలా ఉంటే చంపేస్తాం. సత్యం అనేది ఆ సంఘంలో బతుకుండదు. మనం చంపిన వాళ్ళు, స్వయంగా మనమే చంపేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఒకే ఒక నిజం ఉంది సహనానికి సంబంధించి. దాన్ని మనం పాటిస్తే మనం విలువలకి విలువించినట్టు అవుతుంది. లేదనుకుంటే విలువలకి విలువ లేకుండా పోద్ది. 20 వచనం మనకు అది నేర్పుతుంది. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మనం. తుయతైర సంఘస్థులు తీసుకోలేకపోయారు, కొంతమంది 50% మంది తీసుకోలేకపోయారు. వాళ్ళ కారణాలు ఏంటంటే సాపేక్ష సిద్ధాంతం ఉంది వాళ్ళకి, స్వయం ప్రతిపత్తి, అనాయాసంగా ఉండటం, అనియంత్రిత ప్రమాణాలు లేకపోవటం. ఇలా సంఘాలు కొనసాగటం వల్ల రేపు రెండో రాకల్లో ఆ సంఘం ఎత్తబడుతుందా? ఆ సంఘానికి రక్షణ ఉంటుందా? ఆ సంఘాన్ని కాపాడుకోగలుగుతామా? ఆలోచించండి. మన స్థానిక సంఘాలు ఇది అన్వయించుకుంటే మంచిది. తక్కువ మంది ఉన్నా సరే, సంఘం గలిబిలి అవుతుంది అనుకున్నా సరే, మనం విలువల్ని, ఆ విలువ ఎప్పుడు ఉంచగలం? విలువలకి సత్యాన్ని సమాధి చేయకుండా ఉంచినప్పుడే.
ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వకూడదు. వాక్యం తెలిసినోడికి విషయాలు ఏంటో అర్థమవుతుంది. వాక్యం తెలియనోడు కూడా నిర్ణయాలు చేసేస్తున్నాడు వాళ్ళ సంఘంలో. అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఏదో 4 ముక్కలు ఎక్కడ వింటాడు యూట్యూబ్లో. ఈ వాక్యం అంతా తెలుసుకునేట్టు అనిపించేస్తుంది వాళ్ళకి. అందరూ కలిసి తీసుకుందామన్న నిర్ణయం అంటాడు. ఇప్పుడు అందరూ ఎలాంటి వాళ్ళు కదా, ఎవరికాళ్ళు నిర్ణయం తీసుకోండి అమ్మా అంటాడు. ఎవరికాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి ఇది సంఘానికి క్రమశిక్షణ, ప్రమాణాలు, నియమాలు అంటే ఏమి లేవా? ఉన్నాయి కదా. కాబట్టి 20వ వచనాన్ని బట్టి మనం అన్వయించుకునేది ఏంటంటే, నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం అనేది మాత్రం తీసుకోవాలి ఖచ్చితంగా. నిర్ణయం అనేది అవసరం. మన ఏదో కొన్ని విషయాల్లో యేసుక్రీస్తు వారి దేవత్వానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. మీరు తీసుకోలేదా? మేము రాము. స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఒకటి ఏర్పాటు చేసావు. ఆ ఏర్పాట్లో భాగంగా ఒక 2 నెలలు అయిన తర్వాత నువ్వు అసలు రంగు బయటపెట్టి యేసుక్రీస్తు వారి దేవుడు కాదని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. అది సంఘ క్షేమాభివృద్ధి ఎలా అవుతుంది? కాబట్టి మేము రాము అని ఖచ్చితంగా ఒక నెల 15 రోజులు 2 నెలల్లో మీరు కూడా ఉదాసీనంగానే ఉన్నారు. అసలు ఏం చేద్దాం చూద్దాం అన్నట్టుగా క్లారిటీ వచ్చింది. మీ క్లారిటీ మీరు ఇచ్చాడు. నిర్ణయం తీసేసుకున్నారు, మేము రాము. అది నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ భిన్నమైన బోధ వినపడుతున్నా కూడా క్రమశిక్షణ లేని, ప్రమాణాలు లేని, నైతికతను పాటించినటువంటి సంఘాల్లో కొనసాగటం అనేది అది మన ఆత్మకి క్షేమాభివృద్ధి కాదు. 20వ వచనం అదే చెప్తుంది కాదండి? మరి మిగతా 50 మంది పరిస్థితి ఏంటి? మిగతా 50 మంది పరిస్థితి ఏంటి? 100 మంది ఉన్నారనుకున్నాం తుయతైరలో. 50 మంది ఆమె అనుసరులు. మరి మిగతా 50 మంది సరైన నిర్ణయం తీసుకోలేదు. వీళ్ళ పరిస్థితి ఏంటి? కింద మాట్లాడదాం. అంటే పెర్గమాకి తుయతైరకి డిఫరెంట్ ఇచ్చాడండి. పెర్గమాలో ఖచ్చితత్వంతో మాట్లాడాడు. తుయతైరలో కొద్దిగా ఆలోచింపజేసి మాట్లాడాడు. ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? టీ బ్రేక్ తీసుకుందాము. మనం 20వ వచనం నియమం అన్వయం కూడా పరిశీలన చేసాం, అన్వయించుకున్నాం. చక్కటి మాటలు దేవుడి ద్వారా మనం నేర్చుకున్నాం ఈ వాక్యం ద్వారా. తర్వాత మనం కొనసాగింపుగా హెచ్చరిక మరియు భయపెట్టుట. ఈ సైడ్ ఇందాక రాజీ పడే జనులు ఎలా రాసుకున్నారో అలా సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. బ్రాకెట్లో అపనమ్మకస్తులు చూడగలిగిందేమి, అపనమ్మకస్తులు చూడగలిగిందేమి, 2వ అధ్యాయము 21 నుండి 25 తుయతైర సంఘం గురించి యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తూ వారిని భయపెడుతూ 21 నుంచి 25 వరకు ఎవరైతే అపనమ్మకస్తులు ఉన్నారో వారు ఏం చూడగలరు భవిష్యత్తులో అలా ఉండిపోతే అనే దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇది సైడ్ హెడ్డింగ్. ఎప్పట్లో మనం ప్రకటన 2:21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. ఒకసారి చదువుద్దామా? రాసిన తర్వాత మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. ఈ ఉత్తరంలో ఇప్పటివరకు 20 వచనం అయిన తర్వాత ప్రతిపాదన దాదాపు ఎలా ఉందంటే ఒక షాకు. ఆ సంఘానికి ఒక భయంకరమైనటువంటి షాకులా కనపడుతుంది. ఏమన్నారు ప్రభు? మారు మనసు పొందటానికి నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అనే మాట కనపడుతుంది. గాని అనేది చాలా ప్రమాదం క్రైస్తవ జీవితంలో. దేవుడి మాటల్లో గాని, అయినను, అయితే ఇవన్నీ ఒక డేంజర్ పదాలు. డేంజర్ పదాలేనా? ఎలా? తర్వాత ఏదో లేదు, యాక్షన్ సరి చేసుకునే విషయాలు చెప్పటం. ఎక్కడ ఉంటుంది? యెహెజ్కేలు గ్రంథంలో ఉంటాయి. చూడండి ఒకసారి, ముందుకు వెళ్దాము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31 వచనం చూడండి. చక్కగా మాట్లాడుతాడు ఇక్కడ. నా జనులు
రాదగిన విధంగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ అంటే వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంత ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయం లాభము అపేక్షించుచున్నది. కానీ ఎంత ప్రమాదం ఇది! నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు. అయినను ఆ మాట నెరవేరు. కానీ ఎంత ప్రమాదమో చూడండి. కానీ ఆ కుర్రోడా నవీన చాలా మంచోడండి కానీ సంబంధం క్యాన్సిల్ అంతేనా? కానీ చాలా ప్రమాదం. ఏదో కానీ అని వదిలేయాలి. ఆ కుర్రోడు చాలా మంచోడండి, అయ్యి బాబోయ్, కానీ సరే నేను వెళ్ళొస్తానే అని వెళ్ళిపోయామనుకోండి. కానీ అన్నాడేంటి వదిలేస్తాం కానీ జీవితం పోయాయి, ఇక ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇక్కడ అదే చెప్తున్నాడు తుయతైర సంఘంతో, నేను దానికి మారు మనసు పొందుటకు సమయం ఇచ్చి తిని కానీ అంటే ఏదో ఉంది. సమయం ఇచ్చి తిని ఎవరి చేతిలో ఉంది సమయం? మన కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలోనే ఉన్నాయి. అంటే టైం ఆయనది, టైం నీదిరా అని మన స్నేహితులు అంటాం కదా. టైం వీడిది ఎందుకు అవుతుంది? టైం నీది చూసుకుందాం అని ఆఫీసర్ని అన్నావు అనుకో, నీ పై అధికారిని అన్నావు అనుకో, నీ పై అధికారి చేతిలో ఉండదు. అసలు వాడిని లేకుండా చేసేది ఆయన. దేవుడు కాలం లోపలికి రాడు, కాలం బయటే ఉంటాడు. కాలం అనేది ఆయన చేతిలో ఉంటుంది. ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది మనకు తెలుసా? మనం ఎంతకాలం ఉంటాం తెలుసా? ఇప్పుడు స్టీఫెన్ పాల్ అనేవాడు ఎంతకాలం ఈ భూమి మీద మనుగడ సాగిస్తాడో తెలుసా? కానీ దేవుడికి తెలుసు అయిపోయిన సీడ్ ఒక 100 సార్లు చూసుంటాను నా సీడ్ వేసుకుని. 30 రీళ్ళు, ఒక 70 రీళ్ళు అనుకోండి, అది ఒక 50 రీళ్ళు అనుకోండి, ఒక 100 సార్లు చూసుంటాడు నాది. మీ అందరికీ కూడా అలా చూసే ఉంటాడు ఆయన. ఒక 100 ఏళ్ళు మీకు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, 100 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. సమయం ఎవరి చేతిలో ఉంది? ప్రభుని క్రీస్తు చేతిలో ఉంది. అంటే సమయం ఆయన చేతిలో పెట్టి మనం ఆయనకి సమయం ఇవ్వటానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆదివారం మనకి సమయం ఇస్తాడు ఆయన, 1 గంట కూర్చుని ఆరాధించడానికి మనం ఆయనకి సమయం ఇవ్వలేకపోతున్నాం. ఏంటి ఆయన మనకి ఇచ్చిన దాంట్లోంచి మళ్ళీ తిరిగి ఇవ్వలేకపోతున్నాం. అసలు లేకుండా చేసేస్తే, అసలు మంచం పట్టించేసాడు అనుకోండి, ప్రభు నేను పొద్దున్నీ సాయంత్రం అక్కడే గడుపుతాను ప్రభు, అక్కడే పోగుతాను ప్రభు అంటాం. దేగుతాను ప్రభు, నీకు కిటికీలకు పట్టుకుని ఏలాడతాను ప్రభు, ఒక్కసారికి బతికించి ప్రభు అని ఏడుస్తాం. మంచి చక్క ఆరోగ్యం ఉందనుకో, ఖాళీ లేదు చూద్దాం. ఇవాళ క్లాసులు అలాగే జరిగినాయి. అసలు వాళ్ళు పని చేసుకోవడానికి శక్తి ఇవ్వకపోతే, తిరగటానికి శక్తి ఇవ్వకపోతే, ఆ సమయం అనేది మనకి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? ఈ సంఘంలో కూడా యెజబెల్ని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు అదే అంటున్నారు, నేను సమయం ఇచ్చాను, సమయం నా చేతిలో ఉంది, నేను నీకు సమయం ఇచ్చాను. కానీ సమయం ఇచ్చి తిని అనే పదవిలో ఏం కనపడుతుందో తెలుసా? దేవుని దీర్ఘశాంతానికి నువ్వు రుజువు కోరితే ఎక్కడికంటే ఎక్కువ ఎక్కడ చెప్పలా. అసలు దేవుడు దీర్ఘశాంతుడా? ఆయన గుణం ఏంటి? దేవుని గుణలక్షణం ఏంటి? ఆయన దీర్ఘశాంతుడు. అది నువ్వు రుజువు కోరుకుంటే, నువ్వు రుజువు కావాలనుకుంటే మాత్రం భక్తిహీనమైనటువంటి ఈ స్త్రీకి మారు మనసు పొందమని అవకాశం ఇచ్చాడు చూసారా? అక్కడ కనపడుతుంది. అంతకంటే గొప్ప ఎవరికి మారు మనసు పొందే అవకాశం ఇస్తాడు? ఇప్పుడు నవీన్ లాంటికో, శ్రీన్ లాంటికో, లేకపోతే స్టీఫెన్ పాల్ లాంటికో మాట్లాడానికి నేను సమయం ఇచ్చాను అన్నాడు అనుకోండి, తాగుబోతోళ్ళం కాదు, తిట్టుబోతోళ్ళం కాదు, తిరిగిపోతోళ్ళం కాదు, అది కాదు ఇది కాదు, బాగా దేవునికి ఆయాసాన్ని కలిగించే లక్షణాలు ఏమీ లేవు, కానీ మాకు సమయం ఇచ్చానని చెబుతున్నాడు. ఈ సమయం ఒక భయంకరమైనటువంటి భిన్నమైన బోధ చేస్తున్నటువంటి ఆ స్త్రీకి ఇచ్చినటువంటి సమయం ఒకసారి పోల్చి చూడండి. ఇప్పుడు నేను ఎందుకు ఇది పాయింట్ రేజ్ చేశానంటే, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాప విషయం అంటే దేవుడు ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు అన్నది ఇక్కడ అర్థమవుతుంది మనకి. యెజబెల్ విషయంలో దీర్ఘశాంతమేనా? ఎందుకని? అసలు నేనైతేనా అంటాం చూసారా? అలాంటి అవకాశం మనకి యెజబెల్ విషయంలో ఇస్తే దెబ్బకి తీసేయండి పోనండి అంటాం.
కానీ ఈయనేమిచ్చాడు? మారు మనసు పొందటానికి సమయం ఇచ్చాడంట. అంటే ఇలాంటి వ్యక్తి విషయంలో కూడా ఆయన ఏం తీసుకుంటున్నాడు? కేర్ తీసుకుంటున్నాడు, సహనాన్ని చూపిస్తున్నాడు, దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. దీర్ఘశాంతం చూపించాడని అంటే బాగా చెరిపి చేస్తుంది అనుకోండి, బాగా చెరిపి చేసే వ్యక్తులకి అవకాశం ఇవ్వగలరా? ఒక్కరోజు అవకాశం ఇస్తే ఇంకో 100 ఎకరాలు తోట పాడు చేస్తుంది. ఇప్పటికి 1000 ఎకరాలు పాడు చేసింది 2 రోజులకి. ఇంకొక రోజు ఓపిక పడితే ఉన్నది కూడా పాడు చేస్తుంది, తీసి తరిమి బయటికి అంటాం మనం. కానీ ఆయన దీర్ఘశాంతమే చూపించినట్టుంది. ఆమె ఉంటే ఆ 50% మందిలో కొంతమందిని లాక్కెళ్ళిపోద్ది. అర్థమవుతుందా మీకు? దీర్ఘశాంతం అంటే అక్కడ అర్థమవుతుంది. అసలు అలాంటి దాన్ని ఉంచకూడదు, ఉన్న మారదు అని ఆయనకి తెలుసు. కానీ ఎందుకు అవకాశం ఇస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు అని చెప్పడానికి. ఏమిచ్చాడు అవకాశం? భక్తిహీనమైన ఈ స్త్రీకి మారు మనసు పొంది మారిన జీవిత మాదిరిలో నడుచుకోవడానికి ప్రతి అవకాశాన్ని యేసుక్రీస్తు వారు ప్రసాదిస్తున్నారు ఆమెకి. ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నారు ఆమెకి. అయితే ఈ మారు మనసు విషయమే చాలా బలహీనంగా ఉన్నాం మనం కూడా. మారు మనసుకి సంబంధించి టాపిక్ తయారు చేశాను మొన్న. ఆ పాట విన్న తర్వాత ఇక్కడ ఉన్న మనకే ఎవరికీ మారు మనసు లేదు. మారు మనసు పొందిన వాళ్ళు చేస్తున్నాను అనుకోండి, మీరు ఎవరు ఎత్తరు ఆ పాట విన్న తర్వాత. నిజంగా మారు మనసు ఎవరికి అవసరం అనుకుంటాం? విపరీతమైన తాగుబోతుకి, విపరీతమైన తిరిగిపోతుడు, విపరీతమైనటువంటి దుష్టుడికి మారు మనసు అవసరం అనుకుంటాం. అసలు బైబిల్ ప్రకారం మారు మనసు వాళ్ళకి కాదు, మనకి. అంత దారుణంగా ఉంది. ఏంటి బైబిలేనా అనిపిస్తుంది. అసలు ఇది బైబిలా లేకపోతే పరలోకం నుంచి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. పరలోకంలో ఉన్న దేవుని మనసులో ఉన్న మాటలేవి. మారు మనసు మనం అనుకున్నట్టు కాదు. నేను ఎప్పుడో 3 క్లాసుల నుంచి 3 సంఘాల నుంచి ముందు నుంచి చెప్పుకొస్తున్నాను. మారు మనసు అనే పాఠం ఖచ్చితంగా చెప్పాలి మీకు అని. అది చాలా అవసరం. అది పాఠం చదువుతూ ఉంటే నాకు మారు మనసు పొందే అవకాశాన్ని నాకు ఇస్తున్నాడు అనిపించింది. మీకు విన్న తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చుతుంది. నిజంగా మనం జాలిపడుతున్నాం ఎవరి మీద? యెజబెల్ మీద. జాలిపడాల్సింది యెజబెల్ మీద కాదు, మన మీద జాలిపడాలి మనం. ఎందుకంటే మారు మనసు అంటే మనకి అర్థం అవ్వాలి. సత్య సంబంధులకి అర్థం అవ్వలేదు, మత శాఖలకి అర్థం అవ్వాలి. అయితే మారు మనసు పొందాలి, మారు మనసు పొంది రక్షింపబడాలి అని మానవ జాతి నుండి దేవత్వం కోరుకుంటుంది. దేవత్వం ఏం కోరుకుంటుంది మన నుండి? మారు మనసు పొంది రక్షించబడాలని. యెజబెల్ నుంచే కాదు, మన నుంచి కూడా. అటు తండ్రి అయిన దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు కోరింది ఎవరు? మారు మనసు పొందుటకు నీకు సమయం ఇచ్చి తిని అన్నాడు. యేసుక్రీస్తు వారు కోరుతున్నారు. యేసుక్రీస్తు వారే కాదు, తండ్రి అయిన దేవుడు కూడా కోరుతున్నాడు మారు మనసు పొందమని. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవత్వం కోరుతుంది, తండ్రి అయిన దేవుడు కూడా కోరుతున్నాడు. మారు మనసు పొందితే ఏ పాపమైన క్షమించబడుతుందా అంటే క్షమించబడుతుంది. ఏ పాపమైన క్షమించబడుతుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథము. మారు మనసుని మనం సరిగా పట్టించుకోవాలి. మారు మనసు అనే దాని గురించి సరైనటువంటి అవగాహన కలిగి లేకుండా ఉన్నాం మనం. ఇప్పటికీ ఏళ్ల తరబడి సంఘంలో కొనసాగుతున్న భక్తి జీవితంలో ఉన్న మారు మనసు అంటే ఏంటో కూడా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 33వ అధ్యాయము 12-13 చూడండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. మారు మనసు పొందితే ఏ పాపాన్నైనా
క్షమిస్తాడు, క్షమించబడుతుంది. చాలా ఆలస్యంగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి రాజు మనస్సే. దీని మీద ఒక పాఠం మీకు షేర్ చేస్తాను. మీకు ఎవరైతే కావాలంటారో పాఠం షేర్ చేస్తాను క్లాస్ అయిన తర్వాత. పాఠం ఏంటంటే జీవితంలో ఆఖరి గడిలో మారు మనసు పొందిన రాజు. మంచి పాఠం అండి అది. సంఘానికి మనకి అవసరం. ఆఖరి గడియలో మారు మనసు పొందాడు. అయితే ఆఖరి గడియలో మారు మనసు పొందే అవకాశం ఉంది కదా అని చెప్పి కొంతమంది మనుష్యని తీసుకొచ్చి మత శాఖలకు సంబంధించిన వాళ్ళు చచ్చే వరకు ఆఖరి క్షణంలో మారు మనసు పొందొచ్చు, మనసే రాజు అలా పొందాడు కదా అనేటువంటి విషయాన్ని తీసుకొస్తున్నారు. కానీ తుయతైర సంఘంలో 2వ అధ్యాయము 21 వచనం అది మనకి చెప్పట్ల. మారు మనసు పొందే అవకాశం కొందరికి, మారు మనసు పొందే అవకాశం కొందరికి దొరకకపోతుంది జాగ్రత్తగా లేకపోతే. చూద్దాంలే, మారదవలే, టైం ఉంది కదా, ఇప్పుడు ఏమాత్రం వయసు అయిపోయిందని, ఇప్పుడు ఏం కొంప మునిగిపోయిందని అని చాలామంది మారు మనసు పొందటానికి ఇష్టపడట్ల. కానీ సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం అది తిరిగి దొరకదు ఆ అవకాశం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునేది. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. మారు మనసు పొందే అవకాశాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం బ్రతుకుండగానే, చావు రాకుండానే అవకాశం రావటం, అవకాశాన్ని పోగొట్టుకోవటం కూడా జరిగిపోద్ది. మనుషుల ఆఖరి క్షణాల్లో, ఆఖరి గడియలో మారిపోదాం, క్షమాపణ పొందేద్దాం అనుకోకూడదు. సిలువ మీద దొంగలాగా ఆఖరి క్షణాల్లో మారు మనసు పొందేద్దాం, రక్షించబడిపోదాం అని అనుకోకూడదు. ఏం చెప్తుంది దేవత్వం? ఏం కోరుతుంది? మారు మనసు పొందు, మారు, రక్షణ పొందు అని కోరుతుంది. యెజబెల్ నుంచి మనకు అదే నేర్పిస్తున్నాడు. తర్వాత మరికొందరు మారు మనసు పొందలేని స్థితిలోనికి దిగజారిపోతారు. కొంతమంది సమయాన్ని పోగొట్టుకుంటారు, కొంతమంది పొందలేని స్థితిలోని దిగజారిపోతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-6 వరకు చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను ఆమనపరుస్తున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. మారు మనసు పొందలేని స్థితిలోనికి దిగజారిపోతారంట. ఎప్పుడు? ఆఖరిలో మారదాలు అనుకుని ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకుని అలాగే పాపంలో కొనసాగేవాడు యేసుక్రీస్తు వారిని బాహాటంగా సిలువేస్తున్నాడని. వాళ్ళు యూదులు ఎక్కడేశారండి? యూదులు యేసుక్రీస్తు వారిని సిలువ ఎక్కడేశారు? ఎక్కడో యెరూషలేము వెలుపడేశారు, దూరంగా ఎక్కడో తీసుకెళ్ళేశారు. వీళ్ళు ఎక్కడేస్తున్నారు? బాహాటంగా అందరూ చూసేలాగా సిలువేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తున్నారని, మరల సిలువకు అప్పగిస్తున్నారని. ఎవరు? మారు మనసు పొందే అవకాశాన్ని పోగొట్టుకుని ఇంకా పాపంలోనే కొనసాగేవాడు. మరి ఈ మాట తీసుకుంటే తుయతైరలో వాళ్ళ దీర్ఘశాంతం దేవుడు చూపిస్తున్నప్పుడు దాన్ని అలాగే కొనసాగించుకుంటున్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేసినట్టు? యెజబెలు ఆమె అనుచరులు ఏం చేసినట్టు? ఇలా ఉన్నట్టే కదా. అదే చెప్తున్నాడు. బైబిల్ నైతికత నుండి వైదొలిగి గణనీయమైన కాలమైపోయింది. అంటే ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన గొప్ప సమయాన్ని దేవుడు మనకిస్తే మన జీవితాల్లో దాన్ని పోగొట్టుకుంటే చాలా ఇబ్బంది పడతామని. యెజబెల్ అనే స్త్రీ విషయంలో కాలం ఏమైపోయింది? గణనీయంగా జరిగిపోయింది. అంటే చాలా ముఖ్యమైనటువంటి సమయాన్ని యేసుక్రీస్తు వారు ఆమెకి ఇచ్చాడు. ఆ ముఖ్యమైన సమయం అంతా కూడా ఆమె ఏం చేసింది? పోగొట్టుకుంది. అదే చెప్తున్నాడు.
యేసు ఆమెతో సహనంతో ఉన్నారు, మరియు పశ్చాత్తాపం చెందడానికి ఆమెకి చాలా సమయం ఇచ్చాడని అర్థమవుతుంది. నేను దానికి సమయం ఇచ్చి తిని. ఎలా ఉంది ఇది? ఇందాక చదివింది ఎలా ఉంది? ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేశారనుకోండి, అంటే ఇదండి అదండి అన్నారు, ఎలా నేను ఎంత టైం ఇచ్చాను తెలుసా? కానీ ఇది ఎలా ఉంది? పవర్ఫుల్గా ఉంది. అంటే ఆమె విషయం ఆయన ఏం చేస్తున్నాడు? గణనీయమైనటువంటి కాలాన్ని ఆమెకి ఇచ్చాడు. ఎవరికి ఇవ్వనంత గొప్ప కాలాన్ని ఆమెకి ఇచ్చాడు. చాలా టైం ఇచ్చాడు, సాగదీసి ఇచ్చాడు. ఇప్పుడు హిజ్కియాకి ఎన్ని సంవత్సరాల ఆయుష్యం పెరిగింది? 15. అది ఆయిందేనా? ఆయిందే. మీరు సరిగ్గా చూడండి, యెషయా గ్రంథం 38 ఇంటికి వెళ్ళిన తర్వాత సరిగ్గా చదవండి. 15 సంవత్సరాలు కూడా ఆయిందే. ఆ 15 సంవత్సరాలు పోగొట్టుకున్నాడు ఆయన. ముందే పోతున్నాం అన్నాడు, మారితే ఆ 15 కవర్ చేసుకుంటామని చెప్పాడు. ఆ 15 ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఈమెకైతే దేవుడు ఇచ్చాడు. నిజంగా మనలో కూడా చాలామందికి ఇచ్చాడు, బతుకున్నాం. అసలు దావీదు గారు ఎంతకన్నా మేము నిన్నటి వారం తెలివైనడు కదా ఆయన. అంటే ఈరోజు ఆయన మనకి ఫ్రీగా ఇస్తే బ్రతుకుతున్నాం అని. నిన్నే చచ్చిపోవలసిన వాళ్ళం ఇవాళ ఉన్నాం. ఇంకా మనం ఏమంటాం? ఇంకో 30 ఏళ్ళు ఉంటాం, మారతాంలే. ఏమాత్రం అయిపోయిందంటే ఇవన్నీ 40 వచ్చినాయి, కనీసం 70 అంటే ఇంక 30 ఉంటాం కదా. ఏంటి నీ చేతిలో ఉంది మరి క్యాలెండరు. ఒకేసారి గుత్త కింద లాగేస్తాడు. ఏంటి అట్టెట్టి దాని మీద ఎడుతున్నారు చూసారు, ఇంత చిన్న చిన్న ముక్కలు దళసరిగాను ఒకేసారి లాగేసాడు అనుకోండి, క్లోజ్. ఆమెకి చాలా సమయాన్ని ఆయన ఇచ్చాడు. రాసుకుంటారా? ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. ప్రకటన 2:21a, ప్రకటన 21b. ఒకసారి చదువుదామా? 21a ఏం రాసుకున్నాం, ఏం నేర్చుకున్నాం? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొంద నల్లదు. బి, ప్రకటన 2:21b. రిఫరెన్స్ కోట్ చేసుకోండి. ప్రకటన 2:21b. ఇక్కడ రిఫరెన్స్ రాసుకోండి. అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అంటున్నాడు ఆయన. మారు మనసు పొందటానికి ప్రభు జనులకి సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభు వారి పాపం విషయంలో అక్కర్లేని వారైనట్టు చాలామంది విషాదకరంగా తలంచుతారు. ఓకే, మారు మనసు పొందటానికి ప్రభు జనాలకి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు? ప్రభు వారి పాపం విషయంలో అక్కర్లేని వారై ఉన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. మనం మారతామా లేదా అనేది ఆయన పట్టించుకోడు. మన మారు మనసు విషయమై ఆయన అక్కర కలిగి ఉన్నాడు అని వాళ్ళు అనుకోవట్లా. అందు గురించి వారు మారట్లా. అంతే కదా. అక్కడ మీకు ఏమర్థమవుతుంది? మారు మనసు పొందడానికి ఆమెకి సమయం ఇస్తే ఆమె ఏం చేసింది? మారు మనసు పొందనొల్లదు. ఇవాళ జనుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు? పాపుల విషయమై దేవుడు ఎలాంటి అక్కర కలిగి లేడు అనుకుంటున్నారు. అది చాలా విషాదకరమైనటువంటి తలంపు. గుర్తు చేయండి నాకు, పాపుల విషయమై దేవుడు అక్కర కలిగి ఉన్నాడా అని ఒక పాఠం మీకు పీడిఎఫ్ పెడతాను. పాపుల విషయమై దేవుడు ఎంత అక్కర కలిగి ఉన్నాడో బైబిల్ వచనాలు చెప్తే. మార్పు లేనివాడు మారతాడు ఖచ్చితంగా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా గురించి ఏం పట్టించుకోవట్లేదు అయినా. ఆమె కూడా అలా అనుకుంది, అవకాశం ఇచ్చాడు అనుకోవట్లా. మారు మనసు పొందనొల్లదు అనే మాటలో యేసుక్రీస్తు వారు ఏమి మాట్లాడుతున్నారు? ఏదో నేను పట్టించుకోవట్లేదు అనుకుంటుంది, ఆమెకు అవకాశం ఇచ్చాను అనుకోవట్లేదు ఆమె అన్నట్టుగా యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంది. అది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. యెజబెలుకు మారు మనసు పొందినట్లు సమయం ఇచ్చినా కూడా ఆమె ఏం చేసింది? అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొంద నిరాకరించింది. ఆర్ఎస్వి తర్జుమా ఉంది కదా,
మన మన తర్జుమలో ఏముంది? అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదని ఉంది. ఆర్ఎస్వి తర్జుమలో ఏముందో తెలుసా? అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొంద నిరాకరించింది అని ఉంది. ఇక్కడ చాలా తేడా ఉంది, గమనించారా? ఇక్కడ ఏముంది మన తెలుగు బైబిల్లో? పొందనొల్లదు అంటే అవకాశం ఇస్తున్నా కూడా వినియోగించుకోవట్లేదు అన్నట్టుగా ఉంది. కానీ ఆర్ఎస్వి తర్జుమలో ఏముంది? నిరాకరించిందంటే నాకు అవసరం లేదులే, నేను ఆ స్థితిలో ఏం లేను, నేను కరెక్ట్గానే ఉన్నాను అని అనుకుంటుందని ఇచ్చాడు అక్కడ తర్జుమాలో. మనకి ప్రతి తర్జుమాలో మీకు గతంలో చెప్పాను, ఒక యాప్ ఉంటుంది, అందులో ఏ అన్ని తర్జుమాలు వచ్చేస్తాయి. ఒక వచనం మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఏ తర్జుమ ఏం మాట్లాడుతుంది అన్నది వచ్చేస్తుంది. ఆర్ఎస్విలో మాత్రం ఇలా ఉంది, పొందనొల్లదు అంటే దానికి నిరాకరించింది, అంటే అడుగుతుంటే వద్దులే అన్నట్టుగా, బతిమాలుకుంటుంటే వద్దులే అన్నట్టుగా. నిరాకరించడం అంటే ఏంటి? వచ్చిన అవకాశం తెలిసి కూడా ఆమె వద్దనుకుందని. దీనికి మ్యాటర్ రాసుకోండి, స్కిప్ పాస్ అయ్యేది. మనం 21B కూడా కంప్లీట్ చేసుకున్నాం. మారుమనసు పొందటానికి ప్రభు జనులకు సామ్యం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇక్కడ చూసాం. యెజబెల్కి మారుమనసు పొందినట్లు సామ్యం ఇచ్చినా కూడా ఆమె ఏం చేసిందంట? నిరాకరించిందంట. ఆర్ఎస్వి తర్జుమలో ఇది ఇచ్చాడు. అంటే 21B అంటే 21 కంప్లీట్ అయిపోయింది. అయితే మీ నుంచి నేను ఏం కోరుకుంటున్నానంటే, ఇప్పుడు మారు మనసు అనే దాని మీద పాఠం కావాలనుకుంటే పాఠం చెప్తాను దాని మీద. లేదు ప్రకటన గ్రంథం ధ్యానాల్లోకి వెళ్ళిపోద్దామంటే దాన్ని కొనసాగిస్తాను. మారు మనసు అనేది పాఠం, అది ప్రత్యేకమైన ఒక టాపిక్. అది మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు, ఆమె నిరాకరించింది అనేది సింపుల్ వర్డ్లో మనం వెళ్ళాం. కానీ మారు మనసు అనేది ప్రస్తుతానికి నాకు ఆ పాఠాన్ని బట్టి బాగా కొద్దిగా లోనికి వెళ్తే అర్థమైంది ఏంటంటే, మనలో ఎవరికి మారు మనసు లేదనిపించింది. అర్థమైంది. మనం ఏమనుకుంటున్నాం? మారు మనసు ఎవరికి అవసరం? రక్షణ లేని వాళ్ళకి, అంజనులకి మారు మనసు అవసరం అనుకుంటున్నాం. అంతగా బాగా ఎక్కువగా ఆలోచిస్తే సంఘాల నుంచి కూడా మారు మనసు పొందమని కోరుకున్నాడు కాబట్టి పాపలు ఇంకా వేషధారంతో నటిస్తూ తాగుడికి, వ్యభిచారానికి, మోస వ్యాపారాలకి ఇంకా దీన్ని కొనసాగిస్తుంటారు చూసారా? వాళ్ళ నుంచి ఏదైనా మారు మనసు కోరుతున్నాడేమో అని మనం అనుకుంటున్నాం. కానీ అసలు ఇక్కడ మారు మనసు అనేటువంటి పదానికి అర్థం తెలియలేదు మనకి. నాకు అర్థమైంది అది. మారు మనసు అంటే ఏంటో మనకి అర్థం అవ్వలేదు. ఏది మారు మనసు కాదో కూడా తెలియలేదు మనకి. దేవుడు ఏది మారు మనసు కాదని కోరుతున్నాడో అంటున్నాడో అది మారు మనసు అనుకుంటున్నాం ఎంతకాలం మనం. అర్థమైందా? మనం మారు మనసు అనుకునేది అది మారు మనసు కాదంటున్నాడు. చూపిస్తాను మీకు ఆధారాలు, వాక్యాధారంతో చూపిస్తాను. మీరు పాఠం కావాలంటే అయితే ఇంకొక విషయం ఏంటంటే, రేపు ఆదివారం చెప్పేస్తాను నేను అది చర్చిలో మాట్లాడాను అనుకోండి, మరి అందులో యూట్యూబ్లో వినొచ్చు. అలా కాదు, మాకు ఈ క్లాసులో చెప్పాలి, మాకు ఒక ఫీల్ ఉంటుంది, క్లాసులో నేర్చుకున్నామన్న ఫీల్ ఉంటుంది అంటే మాత్రం క్లాసులో చెప్తాను. అవసరం లేదులే అంటే రేపు ఎలాగ ఆదివారం చెప్పేస్తారో అది కవర్ అవుతుంది. ఇక్కడ పాయింట్లు కూడా 2 పాయింట్లు ముందుకెళ్ళిపోవచ్చు, నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అని అనుకుంటే కనుక దీన్ని కొనసాగించవచ్చు. ఆ నిర్ణయం కొద్దిగా తిన్న తర్వాత తీసుకుందాం. లేదు, భోజనం చేసిన తర్వాత నిర్ణయం చెప్పండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. నేను భోజనం చేసిన తర్వాత నిర్ణయాలు మారుతాయి. ఈలోపు నిజమే, ఎందుకంటే అలాంటి అవకాశాలు పోగొట్టుకున్నారుగా. మరి మా మనసే ఆఖరి గడిలో పొందాడు. ఏమో అన్నీ మన చేతిలో లేవు. మన కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. బాగుంటుంది. ఎందుకంటే నేను మాట్లాడానంటే అది ఖచ్చితంగా మీకు అవసరమనే నాకు అనిపించింది. అదే కటింగ్లు ఉంటాయి, అన్నీ చూడరు. తర్వాత ఏమో
కనీసం చిన్న కామెంట్ కూడా పెట్టరు. లైక్ కొట్టేస్తే నేను ఎదిగిపోతానని భయం. రాజాబాబు ఒక్కడే పెడుతున్నాడు కామెంట్. తర్వాత దానియేలు, రమేష్. రమేష్ కూడా అప్పుడప్పుడు పెడుతున్నాడు. దానియేలు, రాజాబాబు రెగ్యులర్గా పెడుతుంటారు కామెంట్లు. లైకులు కొడతారంట ఉత్తిదే. ఎందుకంటే నేను మెసేజ్ పెట్టాను 15 లైకులు వచ్చినాయి. మొన్న మెసేజ్ పెట్టాను 11 లైకులు వచ్చినాయి. మా సంఘంలో విశ్వాసులు ఎంతమంది? కొన్ని చెదురు మదురు సెల్లు ఉన్న వాళ్ళు లెక్క పెట్టుకుంటే 25 మందికి సెల్లలు ఖచ్చితంగా ఉన్నాయి. 25 లైకులు లేవు. కొట్టరు. నేను ఎదిగిపోతానండి భయం మీకు. చెప్తాను. లైక్ తెలీదు, లైక్ తెలీదు, సబ్స్క్రైబ్ ఈ మధ్య ఇచ్చాడు. సబ్స్క్రైబ్ కూడా ఎవరు చేస్తున్నారు అనేది ఈ మధ్య ఇచ్చాడు. కామెంట్స్ అయితే ఎవరు పెట్టారు మీరు కామెంట్ చేసినోడు ఇది తెలీదు. ఓకేనా? ప్రార్థన చేసుకుని మనం దేవుని చిత్తమైతే రెండో సెషన్ భోజనం అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుని దేవుని సహాయం ఇచ్చాడు. ఆయన స్తుతిస్తూ మనం ప్రార్థన ద్వారా ఈ మొదటి సెషన్ ముగించుకుందాం.